శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలను ఇచ్చింది కదా. ఇప్పుడు తాజాగా ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు ఆ బస్సు సదుపాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారాయణ గారు తదితర నాయకులందరూ కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఈ పథకం విడుదల చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనే విషయం యాక్చువల్గా పథకాలు ఎక్కువ అయిపోతున్నాయి అనేది నా యొక్క ఉద్దేశం అండి. యాక్చువల్గా మొన్న మనము చూస్తే తల్లికి వందనం పథకము 7 మంది ఉంటే 7 మందికి, 5 మంది ఉంటే 5 మందికి, ఇది స్టేట్ డబ్బులు. అంటే మన అందరి డబ్బులు స్టేట్ చాలా అప్పుల్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఈరోజు కేంద్రంలో పలుకుబడి ఉంది కాబట్టి, మన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి తీసుకొచ్చి ఇవ్వటం అనేది ఒక 2 పిల్లల వరకు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి ఒక 2 పిల్లల వరకు ఇవ్వచ్చు, కానీ అంతకు మించి ఇవ్వడం అనేది మంచిది కాదు. అలాగే ఇప్పుడు ఈ రోజు నుండి అమల్లోకి రానున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో దీనివల్ల కొన్ని నెగిటివ్స్ కూడా మనం వింటున్నాము. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళు మాకు నష్టం వస్తుంది అనేసి ఒకవైపు కర్ణాటకలో కావచ్చు, ఒకవైపు తెలంగాణలో కావచ్చు, మాకు చాలా అంటే జీవనం అనేది భారం అయిపోతూ ఉంది ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, అందరూ దానికే వెళ్తున్నారు అనేది ఒక మైనస్ పాయింట్. రెండవది వచ్చేసి ఎక్కువ రష్ కానీ, చేతులు విరగడం, కాలు విరగడం ఇలాంటివి కొన్ని అక్కడక్కడ రేర్గా జరుగుతూ ఉన్నాయి. సో వీటి వల్ల కూడా అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటి అంటే ఇంకా రానున్న పథకాలు అంటే రానున్న కాలంలో కూడా ఇంకా పథకాలు అమలు చేస్తామంటున్నారు. ఏదైనా సరే కొంత లిమిట్ వరకు, ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కాబట్టి లిమిట్ వరకు అమలు చేయాలి. పెన్షన్ లాంటివి, వికలాంగ పెన్షన్ లాంటివి, వితంతు పెన్షన్ లాంటివి ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఆసరా ఉండదు కాబట్టి. ఇవి కొంతవరకు కంట్రోల్ చేయడం మంచిది అనేది నా ఉద్దేశం. హామీలు అయితే చాలా బాగా అమలు చేస్తున్నారండి గవర్నమెంట్. అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు చాలా పెద్ద అభిమానిని నేను. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను డబ్బులు అవసరం లేకుండా కూడా నేను కొంతవరకు ఆయన కోసం అంటే ప్రభుత్వం కోసం ట్రై చేశాను. ఓకే, పథకాలు అయితే కనుక ఇచ్చిన మాట చాలా బాగా, అంటే వీలైనంత వరకు చాలా బాగా ఈ విధంగా చేస్తారని చంద్రబాబు కూడా ఊహించుండరు. కేంద్రంలో పరపతి పెరగడంతో చాలా బాగా చేయగలుగుతున్నారు. తల్లికి వందనం పథకం మీద కానీ, అంతకుముందు వచ్చిన పెన్షన్లు, ఫ్రీ బస్సు, ముఖ్యంగా అంతకుముందు ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇలా ఒక్కొక్క పథకం కూడా వస్తున్నారు. రాష్ట్రం మీద భారం పడుతుంది. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా ముఖ్యం కాబట్టి మీరేం చెప్తారు దీనికి? రాష్ట్ర అభివృద్ధి అంటే మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే కనిపించదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా కేంద్రంలో పరపతి ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే కనిపించదు. మనకు సంక్షేమం చేస్తే అభివృద్ధి చేయలేరు, అభివృద్ధి చేస్తే సంక్షేమం చేయలేరు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతికి వెళ్ళి చూసినా, పోలవరంకి వెళ్ళి చూసినా, ఒకవైపు వైజాగ్ డెవలప్మెంట్ చూసినా, మరోవైపు మెట్రో గురించి ఆల్రెడీ గ్రాంట్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత రోడ్స్ వేస్తున్నటువంటి విధానం కానీ, దాదాపు 5 ఏళ్ళు అసలు పట్టించుకోకుండా ఉన్నటువంటి గుంతల్ని పూడ్చడం కానీ, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అభివృద్ధి, సంక్షేమం రెండు పోటాపోటీగా జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. బట్ దీని యొక్క ప్రభావం కొంతవరకు రాష్ట్రం భవిష్యత్తులో పడవచ్చు. కాబట్టి కొంతవరకు నియంత్రించడం అనేది మంచిది అనేది నా ఉద్దేశం. అంటే మొన్నటి వరకు కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని ఇవ్వలేదని చెప్పి చాలా మంది కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కానీ విమర్శించేవారు. ఇప్పుడు సడన్ గా ఈ పథకం అమలు చేశారు. ఇప్పుడు దీని మీద మీరేమంటారు? మహిళలకి ఖచ్చితంగా ఇది మేలు చేకూరుద్ది అంటారా? విమర్శలు అనే విషయానికి వచ్చాము అంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంటే మనం గమనించవచ్చు. గత ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది, అప్పుడు ఈవీఎంలు అన్నారు, ఇప్పుడు మొన్న బ్యాలెట్ అంటే మొన్న ఫలితాలు వచ్చాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఒక ఇది వచ్చింది అనేది. సో 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పాలన చూశారు. వాళ్ళు విమర్శలు చేసినా కూడా ఇప్పుడు అంటే ఆ విమర్శ అనేది విమర్శ అయినా కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, దానికి ఒక అర్థం ఉండాలి. అర్థం లేని విమర్శలు చేయడం వల్ల పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రజలు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రభుత్వ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్గా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతుందా? ఇచ్చిన హామీలు అయితే చాలా బాగా నెరవేరుతున్నాయి. ఎవరు ఊహించి ఉండరు. రాజధాని కూడా లేనటువంటి ఒక రాష్ట్రము, కొత్తగా ఏర్పడి లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఒక రాష్ట్రము, గత హయాంలో చాలా అప్పులలో కూరుకుపోయినటువంటి రాష్ట్రము ఈ స్థాయిలో అనేది ఎవరు ఊహించి ఉండరు. ఇదైతే మాత్రం ప్రభుత్వం ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. 10 out of 10 మార్క్స్ ఇవ్వచ్చు. ఇలాంటి సంక్షేమం అమలు చేయడము వచ్చిన చాలా తక్కువ సమయంలో. ఒక మాటలో ఉచిత బస్సు అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా అమలైంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో అంటే అది మన కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అది చాలా మంచి పథకమే అవుతుంది.